నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్షాలు వరదల ధాటికి అల్లాడిపోతున్న అల్లూరు జిల్లా. వాగుల ఉగ్రరూపం, వందలాది ఎకరాల్లో పంటల మునక. వానలు తగ్గినా కొనసాగుతున్న గోదావరి వరద పోటు. గ్రామాలు జలదిగ్బంధం, బిక్కుబిక్కుమంటున్న జనం. తప్పు చేస్తే జగన్ సహా ఎవ్వరినీ వదలబోమన్న హోంమంత్రి. 36 హత్యలపై ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల. ఈసారి జనాకర్షకంగా ఉండొచ్చని నిపుణుల అంచనాలు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి న్యాయం జరుగుతుందన్న కృష్ణదేవరాయలు. అమరావతి, పోలవరంపై పార్లమెంటులో చర్చిస్తామని వెల్లడి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు తగ్గినా వరద మాత్రం వేడటం లేదు. గోదావరి ఉధృతికి పరివాహక ప్రాంతాలు వణికిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద అంతకంతకు పెరుగుతోంది. ఎర్రకాలువ ప్రవాహానికి గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఎర్రకాలువ ఉప్పొంగి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వేలాది ఎకరాల పంట భూములను ముంచేసింది. పరివాహక గ్రామాల్లోని ఇళ్లలో ప్రజలను బందీలుగా చేసింది. అడుగు తీసి అడుగు వేసే మార్గం లేక జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సింగవరం, నందమూరు, తాళ్లపాలెంలో పరిస్థితి దారుణంగా ఉంది. కొండకాలువ జోరుతో కొవ్వూరు, గోపాలపురంలో ఇళ్లలోకి వరద చేరింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పడవల్లోనే జనం తిరగాల్సి వస్తోంది. వరిచేలు నీట మునగ్గా నాట్లు నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిడదవోలు పరిధిలో ముంపుకు గురైన పొలాలను మాజీ ఎమ్మెల్యే శేషారావు పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎర్రకాలువ దెబ్బతిందని, ఇప్పుడు వరద ఉప్పొంగి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. మందులేసాం, అంతా నష్టం, మొత్తం పాడైపోయినాయి సార్. మొత్తం సేల్ అయితే ఏం పని చేయవండి. పెట్టుబడి పెట్టింది అంతా వేస్ట్ అయిపోయిందండి. మేము అంతా కౌలు రైతులు, అంతా నాశనం అయిపోయింది మొత్తం. వరినండి, వరికి ఎకరానికి వచ్చి గత ఇంచుమంది 12,000 పెట్టేవాడి. ఇప్పుడు 12,000 కూడా మేము గంగలో పెట్టినట్టు వచ్చేదాని ఏమి లేదు. ఇప్పుడు దూళ్ళ మేత కూడా లేదండి. అది ఎక్కడి నుంచి దూళ్ళ మేత కోసం ఇప్పుడు మేము ఉంటాకంటే మేము అమ్మాయి ఎక్కడ దుక్కునే తింటాం. దూళ్ళు ఎక్కడ తింటాయండి. వైకాపా హయాంలో మురుగు కాలువల్లో పూడిక తీయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరంలో ముంపునకు గురైన పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎర్రకాలువ ఉగ్రరూపంతో వందల ఎకరాలు నీట మునిగాయి. వరదలతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించి సాయం అందేలా చూస్తారని తెలిపారు. తణుకు మండలం దువ్వ వద్ద వరద ప్రభావంతో రాకపోకలు స్తంభించాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలో అనారోగ్యంతో మృతి చెందిన కత్తుల చెల్లెమ్మ అంత్యక్రియల నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జల్లేరు అవతల వైపు ఉన్న శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అగచాట్లు పడ్డారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కురిసిన వర్షాలకు పంట చేలు చెరువుల్లా మారాయి. తాళ్లరేవు, ఐపోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం పరిధిలో కౌలు రైతులు భారీగా వరి సాగు చేస్తున్నారు. వారం నుంచి కురుస్తోన్న వర్షాలతో గోదావరి నదీపాయలకు వరద పోటెత్తుతోంది. నీరు బయటికెళ్లే మార్గం లేక వరి నాట్లు నీటిలో నానుతున్నాయి. గోదావరి పోటెత్తడంతో కోనసీమ జిల్లా వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు జోరుమీదున్నాయి. చుట్టూ నీరు చేరడంతో లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో తిరుగుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలను కలెక్టర్ మహేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. యానాంలో జీఎంసీ బాలయోగి వారధి వద్ద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వారధి వద్ద ప్రవాహం పెరిగింది. పర్యాటక బోట్లను అధికారులు నిలిపివేశారు. ఎడతెరిపి లేని వర్షాలకు పోలవరం వద్ద వరద పోటెత్తుతోంది. స్పిల్వే వద్ద నీటి మట్టం 31.7 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు నుంచి 7,96,686 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. తెలంగాణలో కురుస్తోన్న వర్షాల ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద మున్నేరుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వత్సవాయి మండలం పోలంపల్లి డ్యాం నుంచి కృష్ణానదికి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం వరాహపురం పెదగోగాడ మార్గంలో గెడ్డ పొంగుతోంది. రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద డైవర్షన్ రోడ్డు దెబ్బతింది. తాచేరు ఉధృతికి తాత్కాలిక కల్వర్టు దెబ్బతిని భీమిలి నర్సీపట్నం రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. దీనివల్ల విశాఖ వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో వందలాది ఎకరాలు నీట మునిగాయి. దెబ్బతిన్న పంటను ఎమ్మెల్యే కొండ్రు మురళి పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్సీపేట మండలంలో వానలకు పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు వరదలతో అల్లూరు జిల్లా అతలాకుతలమైంది. చింతూరు, వరరామచంద్రాపురం, కోనవరం, ఎటపాక మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరద ఉధృతికి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు ఆగాయి. కొండవాగులు పొల్లడంతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎడతెరిపి లేని వానలకు వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరద నీటితో విలీన గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వరద గుప్పిట్లో చిక్కుకుంది. నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపై నుంచి వరద జోరుతో చట్టి, నిమ్మలగూడెం మధ్య రాకపోకలు స్తంభించాయి. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కల్లేరు, కుయిగూరు మధ్య జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తోంది. డొంకరాయి జలాశయం నిండింది. పికప్ డ్యాం నుంచి అలిమేరు వాగుకు 1000 క్యూసెక్కులు విడుదల చేశారు. సోకులేరు, చీకటి వాగు ఉధృతితో చింతూరు, వరరామచంద్రపురం మధ్య రాకపోకలు సాగడం లేదు. కూనవరం వద్ద గోదావరి, శబరి నదుల సంగమంతో ఉధృతి మరింత పెరిగింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కూనవరం, భద్రాచలం మధ్య రాకపోకలు ఆపేశారు. భద్రాచలం చింతూరు, చింతూరు కూనవరం, చింతూరు విఆర్పురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. అరకులోయ, అనంతగిరి, డుమ్రిగూడ మండలాల్లో వందలాది ఎకరాల వరి నీట మునిగింది. వరి కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతగిరి మండలంలో గోస్తని నది పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనారోగ్య సమస్యలు వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రంపచోడవరం మండలం భూపతిపాలెం, ముసురుమిల్లి, సూరపాలెం, మద్దిగడ్డ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. బందపల్లి నుంచి వాడపల్లి వెళ్లే రహదారిలో కొండవాగులు హోరెత్తుతున్నాయి. రాజవొమ్మంగి మండలం నెల్లిమట్ల, లబ్బర్తి, అనంతగిరి మధ్య వాగుల జోరుతో రాకపోకలు ఆగాయి. మేము జిల్లా హెడ్ క్వార్టర్ కానీ అలాగే అరకువేలి రావాలైనా ఇదే ప్రధాన రహదారి. 4 పంచాయతీలకు సంబంధించి జీనపాడు, పినకోట, పెదకోట, కివర్ల, అలాగే ఉక్కుంపేట మండలం కానుకున్న ఒక 5 పంచాయతీలు కూడా ఏదైనా మార్కెట్కి రావాలంటే గౌరాపిల్లికి ప్రధానమైన రహదారి ఈ యొక్క కుడియా జముడుగుమ్మ గడ్డ అనేది వర్షాకాలం వస్తే చాలు చాలా విపరీతంగా వస్తుంది. వెహికల్స్ ఇటు వాళ్ళు ఇటే ఉండిపోతారు, అటు వాళ్ళు అటే ఉండిపోతారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు డుడుమా జలాశయం నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. అధికారులు ప్రాజెక్టు గేట్లెత్తి బలిమెలకు 2000 క్యూసెక్కులు విడుదల చేశారు. జోలాపుట్ జలాశయానికి భారీగా వరద చేరుతోంది. పెదబైలు మండలం లండులు వంతెన దాటుతున్న బైక్ వరద ప్రవాహానికి పక్క కొరిగింది. బైక్ పైన ఉన్న 2 స్థానికులు కాపాడారు. గిన్నెలకోట, మత్స్యగడ్డ వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పెద్దవాగు ముంపు బాధితులను ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పరామర్శించారు. కమ్మరిగూడెం, మేడేపల్లి, అల్లూరి నగర్ ముంపు గ్రామాల్లో ఎంపీ మహేష్ తో పాటు ఎమ్మెల్యేలు బాలరాజు, రోషన్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు ట్రాక్టర్పై పర్యటించారు. ఇంటింటికి తిరిగి బాధితులకు ధైర్యం చెప్పారు. ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు నిర్మించిస్తామని భరోసా ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా ఒకటే ఒక సొల్యూషన్ కింద ఏం చేయాలి ఏంటి అనేది మేము, ఎమ్మెల్యే గారు, ఇక్కడ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బొర్గం గారు, అలాగే అందరం కూడా, అలాగే పార్టీ ప్రెసిడెంట్ మన గని వీరాంజనేయులు గారు అందరం కూడా మాట్లాడుకుంది. అలాగే నిన్న మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది ఈ ఏరియాకి అంతా కూడా. ఆ రకంగా ఆయనతో కూడా మాట్లాడి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్కి ఏం చేయొచ్చో చూద్దామని వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మేజర్గా
ప్రతి టైం వరదలు రావడము, ఎవరో వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవడము ఇదే జరుగుతుంది. ఈసారి అట్లా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్గా వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టు తెగిపోయి ఇక్కడ ఉన్నటువంటి 7 పంచాయతీలకి 12 గ్రామాల్లో ముంపుకి గురై ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు అందరూ కూడా ఇల్లు కొట్టుకుపోయి వారికి సంబంధించిన ప్రతి కొట్టుకుపోవడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా ప్రభుత్వాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి వారికి ఏదైతే పునరావాస కాలనీ కానీ, అలాగే వారికి సంబంధించి భోజనాలు కానీ, అలాగే వారికి ఏదైతే వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా వైద్య సదుపాయం కానీ అందుబాటులో ఉంచే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులని సూచించడం జరిగింది. తప్పు చేస్తే జగన్ రెడ్డి సహా ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు. వినుకొండ హత్యను అడ్డుపెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయంటున్న జగన్ ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఓడిపోయామనే దుగ్ధతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. హత్య జరిగిన చోటుకు వెళ్లి పరామర్శలు పక్కన పెట్టేసి రాజకీయాలు చేయటం దారుణమని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమి జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద? ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనేయండి, వేరేవాడు ఎవడైనా అవనేయండి, గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను వెనుకాడం. అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు చెప్పినట్టు నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈరోజు కేసు బుక్ చేయబోయేది రాజద్రోహం కేసు నీ మీదే. ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి 4 జరిగినాయి. ఆ 4 కూడా 3 టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు. అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది. ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకుని 36 హత్యలు పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే? దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి పాలన విధించాలి, ఇక్కడ రాజ్యాంగం అన్నది భ్రష్టుపట్టిపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు 2019లో పీఠం ఎక్కిన తర్వాత 2020లోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది. దీనికేం సమాధానం చెప్తావు? ఆ రోజు ఎవడైనా పరామర్శకి వెళ్ళి అమ్మ ఎలా జరిగింది, ఎంతమంది పిల్లలు, ఏంటి నీ పోషణ ఏంటి, పార్టీ నుంచి ఇంత కాంపన్సేషన్ ఇస్తాను, ఇలాంటివి మాట్లాడాలి. అతగాడు ఏం మాట్లాడాడండి? నీకు అమ్మఒడి వచ్చిందా? అమ్మఒడి నేను ఉంటే ఇచ్చేవాడిని, వసతి దీవెని ఇచ్చేవాడిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇచ్చారా, అవన్నీ అయినాయా, ఇవన్నీ మాట్లాడతాడు ఎవడైనా? మైండ్ దొబ్బిందని తెలుసు మరీ ఇంతలాగా జగన్మోహన్ రెడ్డికి. అతను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ గురించి ఎత్తుక్కుంటున్నాడు. వినుకొండ అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు. హత్య జరిగిన చోట రషీద్ గురించి మాట్లాడడం మానేసి, రషీద్ గారి తాలూకా కుటుంబం గురించి మాట్లాడడం మానేసి ఫోటోలు చూపిస్తాను. ఎమ్మెల్యే గారి భార్యకి కేక్ తినిపించావు, 10 సార్లు నొక్కి 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 చెప్పావు. మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు, భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ. మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు, జిలానీనే అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని నువ్వు అన్నప్పుడు భారతి గారిని కూడా అరెస్ట్ చేయాలా? నిన్ను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే నీతో కూడా సెల్ఫీ ఉంది, నేను చూపించమంటే చూపిస్తా. ఎందుకంటే ఇంతకుముందు మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా. వాళ్ళ మధ్యలో ఉన్న వర్గ విభేదాలతో ఒకరినొకరు అక్కడ చంపుకోవడం అనేది తప్పు. ఇమ్మీడియట్గా అరెస్ట్ జరిగింది, రిమాండ్కి పంపించాం, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం. వెళ్ళి రెచ్చగొడుతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళి. నీ నాయకుడు అంటున్నావు, నీ కార్యకర్త అంటున్నావు, నీ దగ్గర బోల్డ్ ఆస్తుంది, రూపాయి ఎందుకు ఇవ్వలేకపోయావు? వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే చెప్పాడు గంజాయి మత్తులో చంపాడని. ఈరోజు జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్కి వెనకాతల గంజా అన్నది బేస్ అయిపోయింది. ఆ 5 సంవత్సరాల కాలంలో గంజాయిని అనకూడదు కానీ ఒక రాష్ట్ర పండుగ పండించారు వీళ్ళు. గత ప్రభుత్వ హయాంలో నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలెవరూ తప్పించుకోలేరని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు హెచ్చరించారు. అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు నాగబాబు బీమా చెక్కులు అందజేశారు. వచ్చి 30-40 డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఏమీ చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసే వైసీపీ వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది.
మనం 6 నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు. వాళ్ళు కనీసం 1 మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద. పర్వాలేదు, మీరు పడండి. మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో లేకపోతే మీరు చేసిన యాదవ పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటమో జరుగుతుంది. దాంట్లో డౌట్ లేదు. ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి, క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. రాబోయే 5 ఏళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష. ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయం, మేము ఏ వ్యక్తిని టార్గెట్ చేయం. కానీ మీరు చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి 1 or 2 yearsలో వస్తుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష భేటీలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వటం సహా నీట్ ప్రశ్నాపత్రం లీక్పై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభ సజావుగా సాగేలా చూడటం అధికార ప్రతిపక్షాల ఉమ్మడి బాధ్యత అని తెలిపారు. నిబంధనల మేరకు ఏ అంశంపై అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చేసిన సూచనలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి రిజిజు అఖిలపక్ష సమావేశం తర్వాత తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి, లోక్సభలో బీజేపీ ఉపనేత రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు ఎనెక్స్ భవనంలో ఈ భేటీ జరిగింది. 44 పార్టీలకు చెందిన 55 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, జైరాం రమేష్, కె సురేష్, ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ ఎంపీ అభయ్ కుష్వా, జేడీయూ నాయకుడు సంజయ్ ఝా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఎస్పీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, ఎల్జేపీకి చెందిన చిరాగ్ పాస్వాన్, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ తదితరులు అఖిలపక్ష భేటీకి హాజరయ్యారు. గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించిన రాజ్నాథ్ సింగ్ ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని విపక్ష నేతలను కోరారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లోక్సభలో ఉపసభాపతి పదవి ప్రతిపక్షానికి కేటాయించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నీట్ యూజీ పేపర్ సహా ప్రశ్నాపత్రాల లీక్ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరింది. కన్వర్ యాత్ర సాగే మార్గంలో దుకాణాల బోర్డులపై యజమానుల పేర్లు రాయాలన్న ఉత్తరప్రదేశ్ సర్కారు వివాదాస్పద నిర్ణయాన్ని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అఖిలపక్ష భేటీలో ప్రస్తావించారు. అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివిధ పార్టీల నేతలు చేసిన సూచనలు, సలహాలను తగిన వేదికలపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. हमने डिटेल में सारा पॉलिटिकल पार्टी के फ्लोर लीडर से उनका मत को लिया, सुझाव को लिया कि हम मिलके बजट सेशन को अच्छी तरह से हम चलाएंगे. पार्लियामेंट को सुचारू रूप से चलाना ये सरकार में जो है उनका भी जिम्मेदारी है और विपक्ष में जो सदस्य है उनका भी जिम्मेदारी है. और सबका मेंबर्स का बहुत सारा विषय इन्होंने सजेशन किया है. हम उसका सेंस को समझते हुए राज्यसभा में आदरणीय चेयरमैन और लोकसभा में आदरणीय स्पीकर दोनों से चर्चा करके बिजनेस एडवाइजरी कमेटी के बैठक में हम इसको आगे कैसे ले जाना है चर्चा करेंगे. ఈ నెల 22వ తేదీ నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఈ నెల 23న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించనున్నారు. పార్లమెంటు సమావేశాల మొదటి రోజే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు. పార్లమెంటు కార్యకలాపాలు హుందావుగా, సజావుగా నిర్వహించుకునేందుకు సభ్యులు పాటించాల్సిన మార్గదర్శకాలపై రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. సభాధ్యక్షుడి రూలింగ్స్ ను సభ్యులు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని పార్లమెంటు లోపల లేదా వెలుపల విమర్శించరాదని పేర్కొంది. సభ లోపల వందే మాత్రం, జైహింద్ వంటి నినాదాలు ఇవ్వరాదని, ప్లకార్డులు ప్రదర్శించరాదని స్పష్టం చేసింది. ఎగువ సభలోకి ప్రవేశించే సమయంతో పాటు సభ నుంచి నిష్క్రమించేటప్పుడు ప్రతి సభ్యుడు అధ్యక్ష స్థానానికి తల వంచి అభివాదం చేయాలంటూ సభ్యుల కోసం రూపొందించిన హ్యాండ్బుక్ లోని నిబంధనలను మరోసారి గుర్తు చేసింది. వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై అఖిలపక్షంలో ప్రస్తావించినట్టు తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, అసెంబ్లీలో విడుదల చేసే శ్వేతపత్రాలపై పార్లమెంటులోనూ చర్చిస్తామని చెప్పారు. అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం, రైల్వే ప్రాజెక్టు అంశాల్ని లేవనెత్తుతామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో లావు కృష్ణదేవరాయలు, గంటి హరీష్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన పూర్తిగా ఏదైతే రేపు ఎల్లుండి
అసెంబ్లీ సెషన్లో ఏదైతే వైట్ పేపర్ తీసుకొస్తా ఉన్నారో దాన్ని మేము ఇక్కడ ఈ బడ్జెట్ సెషన్లో దాన్ని ప్రస్తావించబోతా ఉన్నాం. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే తెలుసుకుంటేనే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క పార్టీ కూడా, ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది. అమరావతి కానీ, పోలవరం కానీ, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే మేము ప్రైవేటైజేషన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా లేమో దాన్ని కూడా మేము లేవనెత్తబోతా ఉన్నాం. వీటితో పాటుగా పాపులేషన్ సెన్సస్ గురించి అందరూ అడుగుతా ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం స్కిల్ సెన్సస్ గురించి అడుగుతా ఉన్నాం. దీన్ని కూడా మాట్లాడబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూటమి సర్కారు సన్నద్దమైంది. రేపటి నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ విధ్వంస పాలనపై ఇప్పటికే 4 శ్వేతపత్రాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందు ఉంచారు. మరో 3 శ్వేతపత్రాలైన శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రాల్ని సభలోనే విడుదల చేసి చర్చ చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు సోమవారం ఉదయం 8:30కు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళతారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో సభకు రావాలని టీడీఎల్పీ సూచించింది. మోదీ 3.0 సర్కార్లో తొలి వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. గతంతో పోలిస్తే బీజేపీకి లోక్సభ స్థానాలు తగ్గడం, త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈసారి బడ్జెట్లో భారీగా జనాకర్షక నిర్ణయాలు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా లబ్దిదారులు, బీమా మొత్తం పెంపు, ఆదాయ పన్ను విషయంలో ఉపశమనాలు సహా సామాజిక సంక్షేమ వ్యయాల్ని పెంచే అవకాశాలున్నాయి. కొత్త పద్ధతుల అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.